కోటి కోసం కోటి వేషాలు ఇది పాత మాట. ఓటు కోసం కోటి వేషాలు ఇది సరికొత్త మాట. 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం బాగా వేడెక్కుతోంది. ఓటరు మహాశైలిని ప్రసన్నం చేసుకోవడానికి నేతలు నానా కష్టాలు పడుతున్నారు. అలవాటు లేని పనులు చేస్తూ కేవలం ఫోటోల కోసం ఫోజులు పెడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రోజుకో రీతిలో ప్రచారాలు చేస్తున్నారు. మరి నేతల వింత వింత తీరులకు సగటు ఓటర్లు ఆకర్షితులవుతారా? 5 ఏళ్ల అధికారాన్ని అప్పనంగా కట్టబెట్టేస్తారా? వారికి ఆ మాత్రం విఘ్నత ఉండదా? పాలేవో నీళ్లేవో తెలుసుకోలేనంత అమాయకులా? పోనీ ఈ విషయాలన్నీ ఫోజులు కొట్టే సదరు నేతలకు తెలియవా అంటే అందరికీ అన్నీ తెలుసు. కానీ ఎవరి ప్రయత్నం వారిదే. ఏమో గుర్రం ఎగరవచ్చు అనేదే వారి ఆశ. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం మంచి రసవత్తరంగా సాగుతోంది. బెంగాల్ దంగల్లో నువ్వా నీనా అన్నంత రీతిలో ప్రచార పోటీలు సాగుతున్నాయి. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలలో ప్రత్యర్థుల్ని తమ మాటల తూటాలతో విమర్శించడమే కాకుండా ఓటర్లకు మరింత దగ్గరవడానికి అభ్యర్థులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రధాన పార్టీలు టీఎంసీ, బీజేపీ అభ్యర్థులు పూటకొక్క రీతిలో ప్రచారాలు చేస్తున్నారు. కేవలం రాజకీయ వాగ్దాటితోనే కాకుండా వినూత్న ప్రచారాలతోనూ హోరెత్తిస్తోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రజలతో మమేకమవుతున్నట్లు కనిపించే పలు వింత ప్రచారాలు అభ్యర్థులు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు టీ స్టాళ్లలో కూర్చుని చాయ్ పే చర్చ లాంటి కార్యక్రమాలు చేస్తుండగా మరికొందరు రిక్షాలు నడిపి ఓటర్లతో మాటలు కలుపుతున్నారు. వారి నాడి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేం మీలో ఒక్కరం అనే భావన ఓటర్లలో కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బెంగాల్ అంటే సంస్కృతి, కళలకు కేరాఫ్. ప్రచారంలో కూడా అదే రంగు స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు అభ్యర్థులు స్థానిక నృత్యాలు, పాటల ద్వారా ప్రచారం చేస్తుంటే ఇంకొందరు థియేటర్ శైలిలో రాజకీయ సందేశాలను అందిస్తున్నారు. ఇది గ్రామీణ ఓటర్లను బాగా ఆకట్టుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు మహిళా ఓటర్లను టార్గెట్గా ప్రచారాలను డిజైన్ చేసుకుంటున్నారు. స్వయంగా వంటలు చేయడం, స్థానిక పండుగల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల భావోద్వేగ అనుబంధం పెరిగే వీలుంది. మరోవైపు బీజేపీ అభ్యర్థులు హిందుత్వ భావజాలంతో పాటు అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తున్నారు. యాత్రలు, ర్యాలీలు చేపడుతూ తమ బలగాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చూస్తే రియాలిటీ షోలను తలపిస్తోంది. బైక్ ర్యాలీలు, డాన్స్ ప్రోగ్రాంలు, ఫ్లాష్ మాబ్స్, ఇలా యువతను ఆకట్టుకునే కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి వైరల్ చేయడం కూడా ప్రధాన ట్రెండ్గా మారింది. సప్తగ్రామ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి స్వరాజ్ ఘోష్ బన్స్ బేరియాలో ప్రచారం చేస్తూ ఉన్నట్టుండి ఓ స్వీట్ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ హల్వాయి అవతారమెత్తి వేడి వేడి నూనెలో జిలేబీలు వేశారు. రసగుల్లాలను తయారు చేశారు. ఈ సందర్భంగా స్వరాజ్ మాట్లాడుతూ తనకు పన్నీర్తో స్వీట్లు చేయడం బాగా వచ్చని అన్నారు. మే 4న ఫలితాలు వెలువడిన రోజు తాను గెలిచినా ఓడినా అందరికీ రసగుల్లాలు తినిపించడం మాత్రం ఖాయమని చెప్పారు. ఈ ప్రచారం ప్రజల్లో బాగా చొచ్చుకుపోయింది. వివిధ ఫోటోలు వార్తల్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మిధాన్ నగర్లో బీజేపీ అభ్యర్థి శారద్వజ్ ముఖ్యోపాధ్యాయ్ ఒక పెద్ద చేపను చేతిలో పట్టుకుని ప్రచారం చేశారు. టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ తమ ప్రసంగంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారాన్ని నిషేధిస్తుందని, బెంగాల్ ప్రజలు తమకిష్టమైన చేపల కూరను ఇక మర్చిపోవాల్సిందే అంటూ చేసిన ప్రచారానికి దీటుగా ముఖ్యోపాధ్యాయ్ చేపను పట్టుకుని ప్రచారం చేశారు. బీజేపీ ఎలాంటి ఆంక్షలు విధించబోదని చెప్పారు. అధికార పార్టీ టీఎంసీ అభ్యర్థులు ప్రచారాన్ని వింత వింతగా చేస్తున్నారు. పుర్సురాయ్ టీఎంసీ అభ్యర్థి హజారీ ఒక ఇంట్లోకి వెళ్లి అక్కడ గృహిణి కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తుండగా తనే స్వయంగా రొట్టెల్ని కాల్చారు. అలాగే బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ అభ్యర్థి నరేష్ చంద్ర బౌరి ఈద్ సందర్భంగా జరిగిన హుండీ ఫోర్ట్ ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని కొండలు పగలగొట్టి అందరి దృష్టి ఆకట్టుకున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ ఓ గ్రామస్తుడికి గడ్డం గీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. సీనియర్ నేత సువేందు అధికారి ప్రచారం ముగిశాక ఓ సాధారణ ఓటరు ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. ఇలా వంట చేయడం, గడ్డం గీయడం కాదేది ప్రచారానికి అనర్హం అన్న విధంగా సాగుతోంది. ప్రచారంలో ఏదీ ఉబుజుపోక ఉత్తుత్తునే చేయరు.
ప్రతి చర్య వెనుక ఓ వ్యూహం, ప్రయోజనం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ స్థానికత, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి భావోద్వేగ అనుబంధాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను బాగా వినియోగించుకుంటున్న బీజేపీ జాతీయత, అభివృద్ధి, మార్పు, డబుల్ ఇంజిన్ లాంటి మాటలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది. ఈ ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా కలిసే ప్రచారం అధిక ప్రభావం చూపుతుంది. పట్టణాల్లో సోషల్ మీడియా క్యాంపెయిన్లు కీలకంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కేవలం రాజకీయ పోటీగా కాకుండా క్రియేటివ్ ప్రచారాల యుద్ధంగా మారాయి. ఓటర్ల మనసును గెలుచుకోవడానికి అభ్యర్థులు చేస్తున్న ఈ చిత్ర విచిత్ర ప్రయత్నాలు ఎవరికి ఫలితాలనిస్తాయో వేచి చూడాలి. మమతా బెనర్జీ వర్సెస్ మోదీగా మారిన ఈ ఎన్నికల్లో నిలిచేదెవరో గెలిచేదెవరో వేచి చూడాలి.